1982, Brother Amritraj came to Delhi. అమృతరాజు గారు ఢిల్లీ వచ్చారు. There was some problem in the church, not major, some problem was there. ఆ చర్చిలో ఏదో సమస్య ఉంది. And then he came and ministered unto us for 1 week, and we had a wonderful time. మరి ఒక వారం మా మధ్య నుండి పరిచయం చేశాడు. మాకు మంచి అద్భుతకరమైన సమయం దొరికింది. At the end of the meeting, ఆ కూడికల అంతంలో he called all of us who are involved in the ministry actively at that time. ఆ దినాల్లో మరి మేము పరిచయలో మరి భాగంపద మమ్మల్ని అందరినీ పిలిచాడు. He prayed for us. మా గురించి ప్రార్థన చేశాడు. And then he asked our chief elder, our senior most person who gives the ministry to all of us. మరి ఎవరైతే పరిచర్య పనిచేస్తారో ఆ సీనియర్ మోస్ట్ ఎల్డర్ని పిలిచారు ఆయన. He asked him, ఆయన అడిగాడు, do you have an account for the church? చర్చి విషయంలో మీకు ఏమైనా అకౌంట్ ఉందా? He said no. లేదయ్యా అన్నాడు. Do you have a personal account? మీకు వ్యక్తిగతంగా బ్యాంకులో వ్యక్తిగతంగా అకౌంట్ ఉందా? బ్యాంక్ అకౌంట్ Yes. ఉందయ్యా అన్నాడు. Then he said, how come you did not have the account for the church? అప్పుడు అన్నాడు అనమాట, చర్చికి అకౌంట్ లేకుండా ఎలా ఉంటుంది? See, Amritraj was much younger to Brother Isaac, who was chief in charge there in Delhi. అక్కడ ఢిల్లీలో మరి ప్రధానంగా చర్చిని నడిపిస్తున్న ఆయన కంటే అమృతరాజు గారు చాలా చిన్నవాడు. ఎంతో చిన్నవాడు. Full of power of God. ఆయన దేవుని యొక్క శక్తిని కలిగిన వాడు. So he was not hesitant to ask that elderly man. కాబట్టి ఆ పెద్ద వ్యక్తిని అడగడానికి మరి ఏం మొహాట పడలే. Then why did you not have a church account? మరి ఎందుకు చర్చ్ అకౌంట్ కలిగి ఉండలేదు? Then he said, ఆయన అన్నాడు, after Brother G. Samuel, that G. Samuel was the elder brother of G. John. మరి జీ శామ్యూల్ గారు అంటే జీ జాన్ గారు పెద్ద అన్న. They were both looking after the church in Delhi initially. ఆ దినాల్లో వాళ్ళిద్దరూ చర్చి నడిపించేవాళ్ళు. He said, after G. Samuel was called to glory, జీ శామ్యూల్ గారు మహిమలోకి పిలువబడిన తర్వాత, I could not find like-minded people. That's why I was waiting. మరి అటువంటి మనసున్న వాళ్ళు నాకు కనబడలేదు కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. అటువంటి మనసున్న వాళ్ళు అంటే కలిసి పని చేయగలిగిన వాళ్ళు. వెంటనే ఆయన అన్నాడు, మీరు అప్పచెప్పండి పని. Incorruptible word to all these brethren. ఈ సహోదరులందరికీ You have entrusted to them the incorruptible word. మరి ఇన్కరప్టబుల్ నశించులని దేవుని వాక్యాన్ని వాళ్ళకి అప్పచెప్పినావు. They are all ministers. వాళ్ళందరూ మరి పరిచారకులు. They are being sent to various ministries. వాళ్ళు వేరు పరిచర్యలకు పంపబడుతున్నారు. Again I repeat. మళ్ళీ చెప్తున్నా, you could entrust unto them the uncorruptible word. మరి నశించిపోయిన వాక్యాన్ని ఇన్కరప్ట్ అంటే నశించిపోయిన వాక్యాన్ని పంచి ఉన్నావు. And you could not give them the corruptible money. మరి నశించిపోయే డబ్బుని ఇవ్వలేవా వాళ్ళకి? You could not entrust to them this corruptible money. ఈ యొక్క నశించిపోయే డబ్బుని ఆ పనిని అప్పచెప్పలేవు వాళ్ళకి. He was not pressed. He could not answer. ఆయన మరి సమాధానం చెప్పలేపాడు దానికి. Then he said, అప్పుడు అన్నాడు, tomorrow all of you gather, decide 3 authorized signatories and open an account. మరి రేపు ముగ్గురు కలిసి మరి సంతకాలన్నీ ఎవరైతే పెట్టగలరో వాళ్ళు వచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. That is where we learned wonderful truth. ఆ విధంగా మరి అద్భుతకరమైన సత్యాన్ని మేము నేర్చుకున్నాం. We have to be faithful stewards. మనం నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. No reasons. ఏ కారణం లేదు. Any reason you will say it is only తెలుగులో చెప్తారు సాకులు. మరి ఏ కారణాలు చెప్పినా తెలుగు pretext. సాకులు అంటారు కదండి, అది ప్రిటెక్స్ట్ అంటారు ఇంగ్లీష్ లో. సాకులే అన్ని సాకులు చెప్తారు. When you could entrust the incorruptible word, how could you not give corruptible money to them, he said. మరి నశించిపోజాలని వాక్యాన్ని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు నశించిపోయే ధనాన్ని ఎందుకు అప్పచెప్పలేకపోయావు? That was the turning point in our Delhi assembly. మా ఢిల్లీ చర్చిలో అది ఎంతో ప్రాముఖ్యమైన ఇదే మలుపైపోయింది. Next day we all prayed together. ఆ మరుసటి రోజు మేము అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. Everybody mentioned three names. అందరూ 3 పేర్లు చెప్పి ఉన్నారు. These brethren will manage accounts. ఈ ముగ్గురు సహోదరులు ఆ అకౌంట్ ని మరి నడిపిస్తారు. Whatever money he gave, we opened the account immediately from then on. The bank account started in 1982, whereas the church was there from 1956. చర్చ్ అయితే 1956 నుంచి ఉంది, కానీ మేము అందరం కలిసి మాట్లాడుకొని 1982లో అకౌంట్ ఓపెన్ చేసాం. చర్చ్ ఎప్పటి నుంచి ఉంది? 56 నుంచి ఉంది. 1956 నుంచి ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. బెటర్ లేట్ దెన్ నెవర్. మరి లేట్ అయినా పర్లేదు, కానీ అలా చేయకుండా ఉండకూడదు. ప్యాటర్న్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్.
మరి మత్సు ఒక నమూనా ఏర్పడింది, ఒక నమూనా ఏర్పడింది. and the three of us went and opened the bank account. మన ముగ్గురు ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం. Whatever he gave, ఏమైతే డబ్బు ఇస్తాడో, I remember 30 notes of 100 he gave 3,000 rupees. 3,000 రూపాయలు ఆయన మాకు ఇచ్చిన్నాడు. Balance. అంటే మిగిలిన డబ్బు 1956లో. We never questioned him. మేము ప్రశ్న వేయలేదు ఆయన్ని. We never asked him to show the accounts. మా అకౌంట్ చూపించండి అని మేము అడగలే. Lord will take care of him. ప్రభు ఆయన చూసుకుంటాడు. So we never questioned. We opened account. God has blessed us, multiplied that in a wonderful way. God has led us. మరి ఇప్పుడు లెక్క అడగలే. ప్రభు మమ్మల్ని అద్భుతకరంగా మరి వృద్ధి చేసి ఉన్నాడు. Why I am saying? ఎందుకు నేను చెప్తున్నానంటే, you should be faithful stewards of what Lord has committed unto us. ప్రభు మనకి ఏదైతే అప్పచెప్పాడో ఆ విషయంలో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి. Moses was faithful in all his house. మోషే ఇంటంతట్లో నమ్మకముగా ఉన్నాడు. See the testimony of David. చూడండి దావీదు గురించి ఏం చెప్పబడుతుందో. We find in Psalm 26 verse 1. కీర్తన 26 అధ్యాయము 1వ వచనము. Psalm 26 verse 1. కీర్తన 26:1. Judge me, O Lord, for I have walked in mine integrity. I have trusted also in the Lord. Therefore I shall not slide. కీర్తన 26:1. యెహోవా, నేను యథార్థవంతుడై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహించకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. Faithful steward. నమ్మకమైన గృహ నిర్వాహకుడు. Joseph was a steward in Potiphar's house. మరి యోసేపు పోతిఫర్ ఇంట్లో గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. Potiphar has entrusted everything to Joseph. మరి పోతిఫర్ తన ఇంట్లో ఉన్నదంతా యోసేపుకి అప్పచెప్పాడు. And there was a great temptation for him. మరి యోసేపుకి ఎంతో గొప్ప శోధన వచ్చింది. He refused. ఆయన తిరస్కరించాడు. దేవునికి వ్యతిరేకంగా నేను ఎంతో అక్కడ నుంచి పరిగెట్టి వెళ్ళిపోయాడు. ఆ విధంగా నమ్మకమైన గృహ నిర్వాహకుడని రుజువుపరుచుకున్నాడు. మరి లూకాసు వార్తలో మనం ఉంది, దేవుడు ఒక రోజు మన గృహ నిర్వాహకుతో లెక్క అడుగుతాడు. లెక్క చెప్పండి, లెక్క చెప్పండి. What is the stewards of your life? మరి నీ జీవితంలో గృహ నిర్వాహకత్వం ఏంటి? Ministry in the church is committed to the faithful men in the church. మరి సంఘములో నమ్మకస్తులకి పరిచర్య అప్పగింపబడుతుంది. Who have got loyalty to the church. మరి సంఘానికి నమ్మకంగా ఎవరైతే వస్తారో, who have developed immensely, they belong to the church. మేము ఈ సంఘానికి చెందినవారమని ఎవరైతే స్థిరంగా విశ్వసిస్తారో, నమ్ముతారో. Who is the steward? ఎవరు ఆ గృహ నిర్వాహకుడు? Steward is a person who works on behalf of the master. మరి యజమాని కోసమని గృహ నిర్వాహకుడు పనిచేస్తుంటాడు. What he manages, మరి ఏం చేస్తాడు? what he manages, ఏదైతే చేస్తున్నాడో, మరి ఏదైతే చేస్తున్నాడో, that does not belong to him. తనకు చెందింది కాదు అది. పాలేరు, పాలేరు అంటాం కదా. what he manages, all those acres of land, whatever he does, harvest and all that does not belong to him. మరి తను ఏమైతే ఎకరాల భూమిలో పనిచేస్తున్నాడో అది తనకు చెందింది కాదు. It all belongs to the master. అది యజమానుడికి చెందింది. He manages the property of the master. మరి యజమాని యొక్క ఆస్తిని మీద పనిచేస్తున్నాడు. He manages the things of the master. మరి యజమానికి సంబంధించిన విషయాల్లో పనిచేస్తున్నాడు. And that is the faithful steward. అదే నమ్మకమైన గృహ నిర్వాహకుడు అంటే. Concerning Moses, మోషే విషయంలోకి వస్తే, there is a wonderful testimony concerning him in Numbers chapter 2 verse 12 verse 7. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో తన గురించి మంచిగా చెప్పబడింది. చూడండి, he is faithful in all my house. ఇల్లంతట్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు. The first portrait is మొట్టమొదటి గృహ చిత్రపటము faithful steward. మంచి నమ్మకమైన గృహ నిర్వాహకుడు. After being saved by the blood of the Lord Jesus Christ, ప్రభువైన యేసు వారి రక్తం చేత కడగబడిన తర్వాత, we are supposed to be the stewards of the Lord. మనం ఆయనకి గృహ నిర్వాహకులుగా ఉండాలి. Stewards of our time, మన సమయం విషయంలో, సమయ విషయంలో సమయం విషయంలో గృహ నిర్వాహకులుగా ఉండాలి. Stewards of our talent, మన తలాంతుల విషయంలో గృహ నిర్వాహకులుగా ఉండాలి. Stewards of our treasure, our money, మన ధనం విషయంలో కూడా గృహ నిర్వాహకులుగా ఉండాలి. How do we manage these things? మరి ఏ విధంగా ఇవన్నీ మనం చేయగలము? All God given things. ఇవన్నీ దేవుడిచ్చినవే. Before we take part in the table of the Lord, మరి బలలో దేవుడిచ్చిన బలలో భాగం పొందే ముందు, are we faithful stewards as that of Moses of old? మోషేలాగా మనము నమ్మకమైన గృహ నిర్వాహకులమా? Lord has committed unto us heavenly treasures. ప్రభువు మన పరలోక ఐశ్వర్యాలు మనకు అప్పగించినాడు. Unsearchable riches of the Lord Jesus Christ.